రకాల మొక్కలు ఇక్కడ ఏంటంటే చాలా అప్పుడు మీరందరూ మనం చేసినప్పుడు అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా కేసు ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉంది ఇంకా. సో దాంట్లో ఫ్లోరా అండ్ ఫానా ఓకే, ఇప్పుడు ఆ డ్యామేజ్ జరిగిపోయింది. ఇట్ కెనాట్ బి అండన్. దట్ ఇస్ సెపరేట్ కేసు ఆల్టుగెదర్. 7 బ్లాక్స్లో 20,000 చదరపు మీటర్లు అంటే ఒక్కొక్క బ్లాకే 40,000 40,000 స్క్వేర్ ఫీట్ ఈచ్ బ్లాక్. సో 20,000 చదరపు అడుగులు కాదు, 20,000 చదరపు మీటర్లు. సో ఈ అన్నింటినీ కలిపి 9.88 ఎకరాల ఋషికొండ మీద నిర్మించారు. దీన్ని సిఆర్జెడ్ రూల్స్ వైలేట్ చేశారు. అనుమతులు మించి కొండను దెబ్బేశారు. పర్యావరణం కూడా చాలా దారుణంగా దెబ్బతింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేశారు. కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇంతకుముందు పడగొట్టిన హారికా హోటల్ స్థలంలోనే మాత్రమే నిర్మించమని చెప్పారు. వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని చెప్పలేదు. సుప్రీంకోర్టు ఇస్ వెరీ క్లియర్. బట్ దాన్ని వైలేట్ చేశారు. గొడవ హైకోర్టుకి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, గవర్నమెంట్ ఫండ్స్ని ఇక్కడ జరిగిన నష్టాన్ని, అతిక్రమణని, పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయమని ఆదించింది హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు. దీనికి ఎక్స్పర్ట్స్ బృందాలు వచ్చినాయి, విచారణ చేశారు, వైలేషన్స్, అతిక్రమణలు అన్నింటినీ ధృవీకరించారు. అండ్ ఫైనల్ తీర్పు ఇప్పుడు పెండింగ్లో ఉంది. బిల్డింగ్ కోర్టులకి 9 కోట్లు కట్టుకొని ఇది టూరిజం బిల్డింగ్ లాగే పెట్టారు. అంటే టూరిజం బిల్డింగ్ ఎక్కడ కూడా అలాంటప్పుడు మన ప్రతి ఊరు ఇలా కట్టాలి. రియల్గా దర్ ఇంటెన్షన్ ఈజ్ ట్రూలీ ఫర్ టూరిజం డెవలప్మెంట్. అంటే మనకి వైజాగ్ కానీ ఉత్తరాంధ్రలో ఏ మూల ఉన్నా, రాయలసీమ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇదే క్వాలిటీతో కట్టాలి. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇట్స్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ అ డిసెప్టివ్ నేచర్. అది ఇది ఆబ్వియస్. దాని గురించి మనం ఇంకా దాని నుంచి మాట్లాడాల్సింది, డిఫెండ్ చేయాల్సింది, దాన్ని సర్దాల్సింది ఇట్స్ ఆన్ ఆబ్వియస్ ట్రూత్. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. 7 కోట్ల ఆదాయం వచ్చేది పోయింది. పర్యావరణం దెబ్బతింది. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ 7 బ్లాకులు మిగిలినాయి. 7 బ్లాకుల్లో అసలు ఎంటైర్ 164 కోట్లు 2 ఫేజుల కింద 7 బ్లాక్స్, 7 బ్లాక్స్. కానీ కట్టింది 4 బ్లాకులే. దానికే 354 కోట్లు లేదంటే ఇంక మిగతా 3 బ్లాకులు ఇంకా దేనికి ఉండి ఉంటుంది వాళ్ళకి. మేబీ దట్ కుడ్ హావ్ బీన్ గివెన్ అనదర్ 200 crores. అంటే దాదాపు వాళ్ళు ఒక 650-750 కోట్లు వాళ్ళ కూర్చోడానికి, లేదంటే వాళ్ళు ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ. నేను ఆ రట్లోకి, ఆ మర్క్లోకి నేను దిగట్లేదు, ఆ చెత్తలో. ఇప్పుడు మన యాజ్ ఏ బాధ్యత గల మనం శాసనసభ్యులుగా అండ్ యాజ్ ద జనసేన పార్టీ శాసనసభ్యులుగా కావచ్చు, ఇది మనం దీని మీద ఒక కాల్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఎక్కడో దూరం కూర్చొని మంగళగిరి కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి వాస్తవం. ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణ ఉంది. మనం వెళ్ళి చూస్తే వచ్చే పాలసీ వేరు. దాని నుంచి ఏం పుడతాం అని తెలుసు. అలాగే మనం అక్కడ అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్లో మనం ప్రస్తావించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇది వెంటనే ఏదో చేయాలి, నష్టపడిపోతుందని చాలా ఆయన కన్సర్న్ కూడా ఏముందంటే పాడైపోతుంది అనేది. ఆయనకి కన్స్ట్రక్షన్, ఇలాంటి నిర్మాణాలు ఆయన పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయనకున్న అనుభవం ఇది ఆయనకు చాలా కన్సర్న్ చేస్తాం. బట్ మనం ఒక నిర్ణయం, ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని మీద ఒక రెజల్యూషన్ మనం తీసుకోవాలి. ఒక్కటి ఏంటంటే ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్. అంటే మీరు ఇదివరకు 7 కోట్ల, వెరీ సింపుల్. దీనికి మనం ఆదాయం చెప్పాల్సిందే. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ ఇది. దీనిని 450 కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక 700 కోట్ల ఆదాయం వచ్చేలా ఉండాలి. అంతే కదా. నేను కోటికి 100%, 200% అడగట్లేదు, కానీ 453 కోట్లు అంత వర్త్. దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక 50 కోట్లు అంత పెట్టుబడి పెడితే ఎలా చేయాలి నాకు నిజంగా. ఇప్పుడు వస్తున్నప్పుడు మన టూరిజం శాఖ మా చిన్న దుర్గేష్ గారితో మాట్లాడుతుంటే చాలాసార్లు క్యాబినెట్లో ప్రస్తావించారు, మనోహర్ సార్ ప్రస్తావించారు. అందరూ ఏమన్నారంటే
దీని ఏదో ఒక ఆదాయ మార్గం. నేనైతే ఇంకొంచెం ఎక్స్టెండల్ కూడా చెప్పాను. అసలు టోటల్ నాదంతా ఈ ప్రాఫిట్లెస్ మేకింగ్ ప్రపోజల్ చెప్పి దాన్ని స్కటిల్ చేశాను. ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మనం దీంట్లో ఏంటంటే ఇట్స్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ. ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ as ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ఉండిపోవాలి. ఇంకా దీన్ని అమ్మడాలు పెట్టగలం. ఇది ప్రైమ్ ప్రాపర్టీ. దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనఖాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలాగ ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి. తద్వారా ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు చేసినా సంక్షేమ కార్యక్రమాలు చేసినా మనీ అనేది ఉండాలి. మనీ రేసింగ్కి ఇదొక వీళ్ళు డ్యామేజ్ చేశారు. ఇంక వీళ్ళని పొలిటికల్గా వీళ్ళు చేసింది ఏంటనేది అది సపరేట్ సభలో మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది. దిస్ షుడ్ బికమ్ అంటే ఇది ఒక ఆదాయాన్ని సమకూర్చే ఇదో మన ఈ ఎంటైర్ కాంప్లెక్స్ దెన్ ఇస్ కన్ఫైన్డ్ టు టూరిజం. సో యాజ్ ఎ పార్టీ మనోహర్ సార్తో మాట్లాడుతున్నాను, ఇందాక మన కొంతాల గారితో మాట్లాడుతున్నాం, దుర్గేష్ గారితో మాట్లాడాం, ఒకరిద్దరు ఇంక్లూడింగ్ అంజుబాబు గారి అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాం. దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి? ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మొత్తం పెచ్చులు ఊడిపోతుంది. కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి. అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్స్ అంటే ఒక నెల నాకు ఎంత టైం పడుతుందో ఇది కనీసం కొన్ని ఒక అది ఎంత ఇప్పుడు నా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఒకటి చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ. లేదంటే ఇందాక మైస్ అన్నారు. మైస్ అంటే చెప్పడం సార్. మైస్ అంటే మీటింగ్, ఇన్వెస్ట్మెంట్స్, ఎగ్జిబిషన్స్, కాన్ఫరెన్సెస్, ఈ 4 ఉన్నటువంటి MICE మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈ యాక్రోనిమ్ మీద మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్, కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్. ఇందాక నాకు కొత్త టర్మ్ ఇది. నాకు మనోహర్ గారితో మాట్లాడుతుంటే దుబాయ్ ఈస్ మైస్ డెస్టినేషన్. సో అట్లాగే వైజాగ్ హాస్ బికమ్ వైజాగ్ని మైస్ డెస్టినేషన్ కింద చేయాలి అంటే ది ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచిది. అందుకని మన ప్రపోజల్ యాజ్ ఎ జనసేన పార్టీ లెజిస్లేటివ్ గ్రూప్ కూర్చొని వీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్. వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ దీన్ని వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ కాల్. ఇంకా మనం కుటుంబ ప్రభుత్వం నుండి మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరఫున సమర్పించాలి. దీన్ని సమర్పించి ఇది వెంటనే ఆదాయ మార్గానికి డిలే చేయాలి. ఎందుకంటే ఆయనకి ఇంత పెద్ద శాఖలు మన కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన అడిగేది కూడా ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతుంది. అని కూర్చోబెట్టి ఎంతసేపు నా నిర్ణయాల మీద కూర్చోబెట్టి ప్రతిదీ నేను ఎక్కడ చేస్తాను ఇది అనే కూర్చోబెట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే కూటమి భాగస్వామ్యాన్ని కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎమ్మెల్యేని కూడా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేస్ని కూడా మీరు ఎంతసేపు మీరు అడగటం కాదు, మీరు ఏం సలహాలు ఇవ్వాలి. సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ సలహా కానీ ఏంటంటే ఇది 450 కోట్లు పెట్టాం. కనీసం చిన్నగా ఆలోచించద్దు. 453 కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కానీ అంత చిన్నగా ఆలోచించదు. ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద 453 కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని ఎతకాలి. అది నా ఫస్ట్ థాట్. దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉన్నది. ఇట్ షుడ్ రిమైన్ అది. టూరిజంకి ఆదాయం కావాలి. టూరిజం పెరగాలి. టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ చేయించండి అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నారు. అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీకు ఏం లేదు, ముందు కాల్ ఫర్ కాంట్రాక్ట్, ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి. ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్గా కావాలి. ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అందరూ రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈ ఇన్సెంటివ్స్ ఓకే ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ ఓకే మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్. ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక
మోడల్గా చేద్దాం ఈ కాంప్లెక్స్ని. దిస్ షుడ్ బి అవర్ ప్రపోజల్. సో మీరు దీన్ని హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ మీరు ఒకసారి ఒక రెజల్యూషన్ మీరు చెప్తే. జనసేన లెజిస్లేచర్ విభాగం నుంచి మన అధ్యక్షులు గారు చెప్పిన సూచనలు, అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం, అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా మన నాయకులపైన, కార్యకర్తలపైన, చివరికి ప్రెసిడెంట్ గారు ఒక రోజు వచ్చి సరదాగా టీ తాగుదాం, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం అనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకుని రానికుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు. సో ఈరోజు మనందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చుని మనం ఇదే విషయఖండలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి, ఇది మన బాధ్యత. స్టేట్ యాసెట్ ఇది. అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. రాబోయే కేబినెట్ సమావేశంలో దుర్గేష్ గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోట్ ప్రవేశపెడితే ఇమీడియట్గా ఏదో నిర్ణయం తీసుకుని, ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాలి. ఎందుకంటే బాగా చెడిపోయింది. ప్రెసిడెంట్ గారు కూడా 2-3 చూపించారు ఎక్కడైతే కూలిపోయినాయో, అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదమైంది దానిలో. సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్, సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి. చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసిడెంట్ గారు. డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది. సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి, వెడ్డింగ్స్కి, వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు. మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో